మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఇప్పటి వరకు మన జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి బైబిల్ క్విజ్ లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటికి 17 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. 18 డేలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రకటనలు మరొకసారి గమనించండి. మీ యొక్క ఆన్సర్స్ అన్ని కూడా జీసస్ విత్ హస్ 39@gmail.com కి లేదా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. అలాగే బైబిల్ క్విజ్ లో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మరి 3 ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. కనుక మీరందరూ కూడా అనేక మందికి తెలియచేయండి. బైబిల్ క్విజ్ లో పాల్గొనండి. వీడియో ఎవ్రీడే 6 o'clock కి ఈవినింగ్ మరి 6 o'clock కి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినటువంటి టైం నుంచి 24 hours లో మాకు ఆన్సర్స్ పంపించాలి. మీ ఆన్సర్స్ తో పాటు కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయమని ప్రభు నామములో మనవి చేస్తున్నాము. అలాగే అనేక మందికి, మీ ఫ్రెండ్స్ కి, మీ స్నేహితులకి, మీ స్థానిక సంఘాలలో కూడా తెలియచేయండి. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ క్విజ్ పర్పస్ ఏంటంటే మీ అందరి చేత బైబిల్ చదివించాలనేది ముఖ్య ఉద్దేశం. కనుక అనేక మందికి తెలియచేసి దైవదేవులను పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ రోజు డే 18 లోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి నాయన ఈ బైబిల్ క్విజ్ ని బట్టి నీ వందనాలయ్యా. పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. డిక్టేట్ చేస్తున్న మీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి దేవుని కృప చేత 17 డేస్ మరి యోషువ గ్రంథం బైబిల్ క్విజ్ దేవుడి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తులు మరి చెల్లిస్తూ ప్రత్యేకముగా 18th డే మరి బైబిల్ క్విజ్ మనం ప్రవేశిద్దాం. మరి క్వశ్చన్ నంబర్ 86. మీ ప్రశ్న: ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని వారు ఎన్ని గోత్రములు ఉండెను? మీ ప్రశ్న మరి ఒకసారి: ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని వారు ఎన్ని గోత్రములు ఉండెను? మీ ఆప్షన్: ఆప్షన్ ఏ 7 గోత్రములు, ఆప్షన్ బి 6 గోత్రములు, ఆప్షన్ సి 5 గోత్రములు, ఆప్షన్ డి 8 గోత్రములు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 86A అని, ఆప్షన్ బి అయితే 86B అని, ఆప్షన్ సి అయితే 86C అని, ఆప్షన్ డి అయితే 86D అని. jesuswithus39@gmail.com కి అలాగే మా వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. మీ ప్రశ్న: ఎవరి స్వాస్థ్యము నడుమ షిమ్యోనీయులు స్వాస్థ్యమును పొందిరి? మీ ప్రశ్న మరి ఒకసారి: ఎవరి స్వాస్థ్యము నడుమ షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సముద్ర తీరములో, ఆప్షన్ బి జబూలీయుల గోత్రపు స్వాస్థ్యములో, ఆప్షన్ సి యోధా గోత్ర స్వాస్థ్యములో, ఆప్షన్ డి నదుల మధ్య. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 87A అని, ఆప్షన్ బి అయితే 87B అని, ఆప్షన్ సి అయితే 87C అని, ఆప్షన్ డి అయితే 87D అని. jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. మీ ప్రశ్న: ఆషేరీయుల స్వాస్థ్యములో ఎన్ని పట్టణములు ఉన్నాయి? మీ ప్రశ్న మరి ఒకసారి: ఆషేరీయుల స్వాస్థ్యములో ఎన్ని పట్టణములు ఉన్నాయి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 20 పట్టణములు, ఆప్షన్ బి 21 పట్టణములు, ఆప్షన్ సి 23 పట్టణములు, ఆప్షన్ డి 22 పట్టణములు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 88A అని, ఆప్షన్ బి అయితే 88B అని, ఆప్షన్ సి అయితే 88C అని, ఆప్షన్ డి అయితే 88D అని. jesuswithus39@gmail.com కి లేదా మా యొక్క వాట్సాప్ నెంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. మీ ప్రశ్న: మేము ఇశ్రాయేలీయుల ప్రజలు అంటే బ్రాకెట్ లో ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోవానే సేవించదమని ఎవరితో చెప్పెను? మీ ప్రశ్న మరి ఒకసారి: మేము అంటే బ్రాకెట్ లో ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోవానే సేవించదమని ఎవరితో చెప్పెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అబ్రహాము,
ఆప్షన్ బి మోషే, ఆప్షన్ సి యెహోషువ, ఆప్షన్ డి నాహోరు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 89 ఏ అని, ఆప్షన్ బి అయితే 89 బి అని, ఆప్షన్ సి అయితే 89 సి అని, ఆప్షన్ డి అయితే 89 డి అని jesuswithus39@gmail.com కి లేదా మా యొక్క వాట్సాప్ నంబర్ కి మీ యొక్క ఆన్సర్లు పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 90. మీ ప్రశ్న: జనులు ఫినెహాసు గిరిలో ఎవరిని పాతిపెట్టిరి? మీ ప్రశ్న మరి ఒకసారి. జనులు ఫినెహాసు గిరిలో ఎవరిని పాతిపెట్టిరి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ యోసేనును, ఆప్షన్ బి ఎలియాజరును, ఆప్షన్ సి ఇస్సాకును, ఆప్షన్ డి యాకోబును. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 90 ఏ అని, ఆప్షన్ బి అయితే 90 బి అని, ఆప్షన్ సి అయితే 90 సి అని, ఆప్షన్ డి అయితే 90 డి అని jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క వీడియోలో మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అలాగే బైబిల్ క్విజ్ మొత్తంలో కూడా ఇప్పటి వరకు అప్లోడ్ అయినటువంటి బైబిల్ క్విజెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసినా కూడా మీ యొక్క డౌట్స్ మేము క్లారిఫై చేస్తాము. ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి మరి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. God bless you.